అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. మీ షేక్ ఇస్మాయిల్. స్టూడెంట్స్, బేసికల్గా మనం ప్రీవియస్ కొన్ని వీడియోస్ డిస్కస్ చేసాము. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను. దాని పేరే ప్రొజెక్టైల్ మోషన్లో మనం ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఫైండ్ చేయబోతున్నాం. సో ట్రాజెక్టరీ ఈక్వేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఆ డెరివేషన్ ఎలా చేద్దాం అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు బాగా ఇంట్రెస్ట్గా సీరియస్గా వింటే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. లేదు నార్మల్గా ఏదో పైపైన చూసుకుందాం అనుకుంటే మీకు అర్థం కాదు. కాబట్టి ఇంట్రెస్ట్గా ఫోకస్గా మీరు ఏదన్నా లక్ష్యాన్ని ఛేదించాలన్నప్పుడు దాన్ని మనం ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడే ఏదైనా మనకు దక్కుతున్నది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదన్నా మనకు యూజ్ అయ్యేది దాన్ని మనం చేయాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్గా చూస్ చేసుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో మనం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు బాగానే అన్నీ వినే ఉంటారు. మోటివేషన్ ఎందుకంటే మోటివేషన్ క్లాసెస్లో మీరు కొన్ని వినే ఉంటారు. ఇక్కడ మనం ప్రొజెక్టైల్ మోషన్లో షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ సర్టైన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా. అంటే ఈ ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఎలా వస్తుంది అసలు ఏంటి సార్ అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో పారాబోలా అంటే ఏంటంటే ఇది మన పారాబోలా అవుతుంది. ఇది వై యాక్సెస్ మీకు తెలిసే ఉంటుంది, ఇది ఎక్స్ యాక్సెస్. మీరు మంచి స్టూడెంట్స్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్ అని అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్నప్పుడు. అంటే ఐ మీన్ ఎవరైతే ఇంట్రెస్ట్ తీసుకుంటారో మీరు వీడియో చూస్తుంటారు కదా, ఏదో నేర్చుకోవాలని అనే ఉద్దేశం ఉంటేనే కదా. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఒక పార్టికల్ యూ వెలాసిటీతో యాంగిల్ థీటాతో ఇలా మోషన్ అవుతున్నది. ఆబ్లిక్ అంటే ఇది పారాబోలా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసి ఇది యూ అవుతుంది. ఇది వర్టికల్గా మనకు వై యాక్సిస్ అన్నప్పుడు వై తీసుకుంటాం, ఇది ఎక్స్ తీసుకుంటాం, ఇది వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ నుంచి మనకు డిస్ప్లేస్మెంట్ వై ఎక్స్ వై కూడా ఫైండ్ చేస్తాం. ఇది యాంగిల్ వచ్చేసి థీటా. సో వెలాసిటీ యూ కాబట్టి యూ కాస్ థీటా అని తీసుకుంటాము. ఇది వర్టికల్గా వచ్చేసి యూ సైన్ థీటా. ఏదైనా బాల్ని మీరు త్రో చేశారు అంటే హారిజెంటల్గా ఇలా మనం వేస్తాం కదా, ఏదో ఒక బాల్ ఏదో సంథింగ్. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ హిట్ చేసినప్పుడు బౌండరీకి 6 బౌండరీ మీద పడింది అంటే అప్పుడు ఏమవుతుంది, మీరు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనుకోవచ్చు దాన్ని. మీరు ఎక్కడైతే కొడుతున్నారో అదేవిధంగా అది బౌండరీలో పడింది కాబట్టి అది మనకు పారాబోలా ఫామ్ అవుతుంది. సో ఇలా మీరు ఊహించుకోవచ్చు. ఇది వచ్చేసి యూ కాస్ థీటా, యూ సైన్ థీటా. ఎంత టైము అంటే టీ టైం మనం తీసుకొని ఫైండ్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ ఫైండ్ చేసిందంటే ఇక్కడ నేను ఈ డయాగ్రామ్ గురించి ఇక్కడ రాసి ఉంచాను. ఐ మీన్ ఇక్కడ ఫస్ట్ చూడండి, పారాబోలా అంటే ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఇంటూ పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పారాబోలా. పాయింట్ ఆఫ్ బాడీ ప్రొజెక్ట్ ఇంటూ పాత్, ఈ పాత్ of a projectile is a parabola. అంటే నెక్స్ట్ let a body be projected with an initial velocity u. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చెప్పాను మీకు స్టార్టింగ్ లో ఇనిషియల్ వెలాసిటీ u at an angle theta with the horizontal from the point of projection o. ఇక్కడ నుంచి ఇది o అనుకుందాం. దీని నుంచి మనం ఇక్కడ డిరైవ్ చేయబోతున్నాం, చూద్దాం. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్. ఇక్కడ హారిజాంటల్ ఎలా హారిజాంటల్ కాంపోనెంట్ సార్ హారిజాంటల్ కాంపోనెంట్ ఇది ఎక్స్ యాక్సిస్ గా ఫామ్ అయింది. హారిజాంటల్ కాంపోనెంట్ ఇది అనుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇనిషియల్ వెలాసిటీ ux ఈక్వల్ టు u cos θ అని రాసుకోవచ్చు. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కొన్ని వీడియోస్లో డిస్కస్ చేస్తాం మాక్సిమం హైట్ రేంజ్ నుంచి. ux ఈజ్ ఈక్వల్స్ టు u cos θ హారిజాంటల్ కాంపోనెంట్. అదేవిధంగా యాక్సిలరేషన్ ax ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0 అయిపోతుంది ఇక్కడ. సో అదేవిధంగా ఇంకేమొస్తుంది మనకు acceleration 0. సో నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి s ఈక్వల్ టు x తీసుకుంటాము. సో ఇక్కడ ఏం తీసుకుంటామంటే యూజింగ్ కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకొని ఫైండ్ చేస్తాం అనమాట. s ఈక్వల్ టు కైనమాటిక్ ఈక్వేషన్ ఏంటి, యూజింగ్ కైనమాటిక్ ఈక్వేషన్. సో s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో ఇక్కడ x ఈక్వల్ టు s వాల్యూ x, u వాల్యూ u cos θ ఇంటూ t. సో యాక్సిలరేషన్ 0 కాబట్టి మనకు 0 తీసుకోవచ్చు. సో ప్లస్ 0 అయిపోతుంది. ఫైనల్గా ఆన్సర్ x ఈక్వల్ టు u cos θ ఇంటూ t. సో ఇక్కడ నుంచి ఈక్వేషన్ నుంచి t ఈక్వల్ టు x బై u cos θ అని రాసుకోవచ్చు కదా, x బై u cos θ. అర్థమైంది కదా. ux ఈక్వల్స్ u cos θ, ax 0, s ఈక్వల్ టు x. So using kinematic equation sx equal to ux t plus half ax t square. So acceleration 0 కాబట్టి t మనకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది వర్టికల్ కాంపోనెంట్.
ఐ హోప్ అండర్స్టాండ్. మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తారని అర్థమవుతుంది. ఎలా వర్టికల్ कंपोनेंट बाप अच्छा है, बेटा भी अच्छा होगा, बनाना है. तो इसके बाद जो है हम डिस्कस करते हैं along वर्टिकल कंपोनेंट. बच्चों सुनिए, यहाँ पर क्या हो रहा है, uy इक्वल टू u sin थीटा. माशाल्लाह. आफ्टर दैट व्हाट हैपन हियर, ay इक्वल टू अपवर्ड डायरेक्शन. देखो बच्चों, ఎప్పుడైనా సరే మన పార్టికల్ పైకి వెళ్తున్నప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మైనస్ g యాక్ట్ అవుతుంది. సో మైనస్ g. సో నెక్స్ట్ sy ఈక్వల్ టు y డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ తీసుకోవచ్చు. మనం ఫైండ్ చేసే ఈ వాల్యూ y ఫైండ్ చేయబోతున్నాం. సో ఇక్కడ నుంచి మనకు సేమ్ యూజింగ్ అనలిటిక్ ఈక్వేషన్ సో sy ఈక్వల్ టు uy t प्लस हाफ ay t स्क्वायर. स्टूडेंट्स कौन बोल रहे? मैं बोल रहा हूँ अमिताभ बच्चन. कौन बनेगा करोड़पति से, सुनेंगे आप. एस वाई वाई इक्वल टू यू वाई यू साइन थीटा इंटू टी. टी అంటే ఈ వాల్యూ తీసుకోవాలి ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, టీ అంటే x బై u cos θ ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ మైనస్ g. టీ వాల్యూ x by u cos theta whole square. बच्चों सुनिए, listen carefully, विनंडी श्रद्धगा. So y equal to u cancel, sin theta by cos theta. Very simple, tan theta into x minus half into xy ఇక్కడ ఏమైతే చూడండి, x square by u square cos square theta into g. ఇక్కడ నుంచి మనకు ఇది వచ్చేసి ట్రాజెక్టరీ ఈక్వేషన్ అయిపోతున్నది. ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్ ఫామ్ లో ఉందా లేదా? ఉన్నది. ఇక్కడ ఏ వాల్యూ ఏమైతుంది, tan theta. b వాల్యూ ఏమైతుంది, x స్క్వేర్. సారీ, ఈ g ఇక్కడ రాసేసి x స్క్వేర్ ఇక్కడ రాస్తే క్లియర్ అయిపోతుంది. ఇది x స్క్వేర్, ఇది g బై 2u స్క్వేర్ cos స్క్వేర్ theta. ఇదే కదా ట్రాంజెక్టరీ ఈక్వేషన్. మనకు హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా అని చెప్పేసి ప్రూఫ్ అయిందా లేదా? అయింది. గుడ్ స్టూడెంట్స్. y ఈక్వల్ టు tan theta into x. దిస్ ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే కదా, ఐ హోప్ అండర్స్టూడ్. ఇది మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్రాజెక్టరీ ఈక్వేషన్. అది మీరు సీరియస్గా నేర్చుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా అర్థమైపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను డిస్కస్ చేస్తాను. ఏమన్నా ఇంకా వీడియోస్ మీకు కావాలనుకున్నవి కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ మనం ప్రిపేర్ చేద్దాము.